ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 ఈ మధ్య జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. వినండి, మీరందరూ కలిసి ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహం గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఏ తేదీని ఎలా చేయాలి ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? కూరగాయలకు తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఆడవా, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత గనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చెయ్యయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్ని నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మనోళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయిరా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్నా. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు కూడా రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నిన్న పొద్దుంతా కనిపించలేదు, వేడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం కట్టలో పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా? ఏం లేరా, రాత్రి తాగొచ్చినా చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళీ తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైలేదురా. రాత్రి అయితే సార్ నాలుగు వ్యక్తుంటది, మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చి తెంగుతుండేడా? అరే నువ్వు ఊకుకే ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి
సరే మరి జాగ్రత్త పోయిరా బండి తీను వాడే ఇప్పుడు చూడు బాగుడే ఇంట్లో పెళ్ళం ఈడ నువ్వు. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం ఆటో మీరు పదన్నా. గాన్ బండి ఎక్కుతుంది ఏందిరా? సర్పంచ్ బిడ్డయ్యా పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ అవు నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సదులో తలించేసి ఆ, గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా వస్తా ఏడికి పోవాలరా రే నిన్నే ఏడికి పోవాలి హై స్కూల్ రోడ్. దా అరే ఎంతసేపు రా ఇంకా కాలే? అరే ఆగబే ఇప్పుడే షురు అయింది. నంచుకేమన్నా కావాలి? ఏమొత్తి కొత్తారా ఏమొత్తి జల్దీ పట్. ఒక్కొక్కటి. రే బబ్లు అలా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి? ఊరుకొట్టుకురా ఒకటి. పట్టుకొస్తాను. అబ్బా నన్నే గుద్దుతారా సాలే? అయ్యా ఆగు కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. దొరా ఏమ్రా కొమ్రి? ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? తప్పు అయిపోయింది దొరా నీ కాలు మొక్తా గాని ఇడిచిపెట్టు గాని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు నరకనీకే. అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు మీ ఓడెంత మీ వన్ బతికెంత వాని బతుకులో నాకు చెప్పు. దొరా నీ కాలు మొక్తా దొరా, గన్నేం ఏం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా. ఏమున్నావే, ఈ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా. తోలుకోవో. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది, జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులా, చీర చెంగుతో సాఫ్ చేయి.
మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా వెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని? ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అని చేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్టబెట్టిరు నాకు. ఈయనకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నా బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులు ఏం చేయలేం. గిన్ని మందు మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. గసంటితో కలిసి నా మాట ఎట్లుంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. అయినా గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల రామ్లా, ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రామ్లా, ఇటు చూడు, ఈ ఏట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మవే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేన్నీళ్ళు పెట్టుకొస్తా. వదినా ఏంది అలా? జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగేది. అరే దిక్కులు చూస్తావేంద్రా? గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏం రో తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పట్టదన్నా మన ఊర్లోనే. వదినా నీకే తెచ్చిన, నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ పానం చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా.